నాన్ వెజ్ తినకూడదు, కోడిని కుక్కని చంపకూడదు, ఎందుకంటే అది హింస అంటారు. అప్పుడు ఆకుకూర పాలకూర మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది కదా, దాన్ని చంపి ఎందుకు తింటారు? అది కూడా తినకూడదు కదా. ఇప్పుడు ఒక జంతువు యొక్క మెడను కోస్తూ ఉంటే దాని యొక్క ఎమోషన్స్ ని మనం చూడగలం. దాన్ని రక్తం కారుతూ ఉంటే, దాన్ని బాధపడుతుంటే, విలవిల్లాడిపోతుంటే ఆ బాధను మనం కళ్ళారా చూడగలుగుతాం. ఎలా మొక్కని ఆకుని తుంచుతుంటే దానికి వచ్చే పెయిన్ మనం చూడగలమా? లేదు. ఆ మొక్క యొక్క జీవం యొక్క స్థాయి తక్కువగా ఉండడం వల్ల దాని పెయిన్ ని మనం చూడలేకపోతున్నాం. మీరు చెప్తున్నది ఎసెన్షియల్లీ మనకు కనిపించే బాధ నిజం, కనిపించనిది తక్కువ. కాని లాజిక్గా ఇది తప్పు. యానిమల్స్ పెయిన్ కనిపిస్తుంది కాబట్టి రియల్ అనుకుంటున్నాం, ప్లాంట్స్ పెయిన్ కనిపించదు కాబట్టి తక్కువ నెజ్యూమ్ చేస్తున్నాం. అవును, ప్లాంట్స్కి యానిమల్స్ లాగా నర్వస్ సిస్టమ్ ఉండదు, కాని దాంతో మ్యాటర్ క్లోజ్ కాదు. ప్లాంట్స్ కూడా డ్యామేజ్ అయినప్పుడు రియాక్ట్ అవుతాయి, సిగ్నల్స్ పంపుతాయి, స్ట్రెస్ రెస్పాన్సెస్ చూపిస్తాయి. అంటే సింపుల్గా రియాక్షన్ ఉంది, డ్యామేజ్ ఉంది, బట్ మీరు దాన్ని పెయిన్ కాదు అని లేబుల్ పెట్టేశారు. సో డిఫరెన్స్ ఏమిటంటే యానిమల్స్ ఎక్స్ప్రెస్ విజిబుల్లీ, ప్లాంట్స్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్లీ. కాని మీరు చేస్తున్నది విజిబుల్ రియాక్షన్ ఇంపార్టెంట్, డిఫరెంట్ రియాక్షన్ ఇగ్నోర్. అంటే అగైన్ అదే పాయింట్, ఇది ఆబ్జెక్టివ్ లాజిక్ కాదు, సెలెక్టివ్ ఇంటర్ప్రిటేషన్. నాన్ వెజ్ తినకూడదు, కోడిని కుక్కని చంపకూడదు, ఎందుకంటే అది హింస అంటారు. అప్పుడు ఆకుకూర పాలకూర మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది కదా, దాన్ని చంపి ఎందుకు తింటారు? అది కూడా తినకూడదు కదా. ఇప్పుడు ఒక జంతువు యొక్క మెడను కోస్తూ ఉంటే దాని యొక్క ఎమోషన్స్ ని మనం చూడగలం. దాన్ని రక్తం కారుతూ ఉంటే, దాన్ని బాధపడుతుంటే, విలవిల్లాడిపోతుంటే ఆ బాధను మనం కళ్ళారా చూడగలుగుతాం. ఎలా మొక్కని ఆకుని తుంచుతుంటే దానికి వచ్చే పెయిన్ మనం చూడగలమా? లేదు. ఆ మొక్క యొక్క జీవం యొక్క స్థాయి తక్కువగా ఉండడం వల్ల దాని పెయిన్ ని మనం చూడలేకపోతున్నాం. మీరు చెప్తున్నది ఎసెన్షియల్లీ మనకు కనిపించే బాధ నిజం, కనిపించనిది తక్కువ. కాని లాజిక్గా ఇది తప్పు. యానిమల్స్ పెయిన్ కనిపిస్తుంది కాబట్టి రియల్ అనుకుంటున్నాం, ప్లాంట్స్ పెయిన్ కనిపించదు కాబట్టి తక్కువ నెజ్యూమ్ చేస్తున్నాం. అవును, ప్లాంట్స్కి యానిమల్స్ లాగా నర్వస్ సిస్టమ్ ఉండదు, కాని దాంతో మ్యాటర్ క్లోజ్ కాదు. ప్లాంట్స్ కూడా డ్యామేజ్ అయినప్పుడు రియాక్ట్ అవుతాయి, సిగ్నల్స్ పంపుతాయి, స్ట్రెస్ రెస్పాన్సెస్ చూపిస్తాయి. అంటే సింపుల్గా రియాక్షన్ ఉంది, డ్యామేజ్ ఉంది, బట్ మీరు దాన్ని పెయిన్ కాదు అని లేబుల్ పెట్టేశారు. సో డిఫరెన్స్ ఏమిటంటే యానిమల్స్ ఎక్స్ప్రెస్ విజిబుల్లీ, ప్లాంట్స్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్లీ. కాని మీరు చేస్తున్నది విజిబుల్ రియాక్షన్ ఇంపార్టెంట్, డిఫరెంట్ రియాక్షన్ ఇగ్నోర్. అంటే అగైన్ అదే పాయింట్, ఇది ఆబ్జెక్టివ్ లాజిక్ కాదు, సెలెక్టివ్ ఇంటర్ప్రిటేషన్.